ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఆ బాంధదిన ప్రార్థన పంపించడానికి, మీ కొరకు ప్రార్థించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దేవుని మహాకృపను బట్టి మరి జ్వరాల నుంచి విడిపించబడి స్వస్థత పొందుకొని దేవుని పరిచయం చేస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థించిన తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళకి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా ఒకవేళ అనారోగ్యంతో ఉంటే మాకు తెలియచేయండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. చూడండి, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. పుణ్యం బిడ్డలారా, ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో వారి ఇంటి మీద కనుక యెహోవా శాపం వచ్చును. అంటే దాని అర్థం ఏంటి అంటే, కొంతమంది భక్తి చేస్తూ ఉంటారు, చేయాల్సిన బలహీనమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. అందుకని వీరిని భక్తిహీనులు, వీరి ఇంటికి ఏమొస్తుందంటే యెహోవా శాపం వచ్చును. కనుక ఈ శాపం రాకుండా ఉండాలంటే మనం భక్తిహీనులుగా ఉండకూడదు, భక్తిపరులుగా ఉండాలి. తర్వాత అంటాడు, నీతిమంతులు నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఏ స్థలాన్ని ఆశీర్వదిస్తాడంటే, నీతిమంతులుగా ఉన్నటువంటి అబ్రహాము, నోవాహు, వారు నీతిమంతులుగా ఉన్నారు. వాళ్ళ నివాస స్థలాలు దేవుడు ఏం చేసినట్టే ఆశీర్వదించాడు. కనుక ఈరోజు మనం ఒక అబ్రహాము లాగా, నోవాహు లాగా, యోసేపు లాగా నీతిమంతులుగా ఉండగలిగితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మనం దాటి వెళ్ళడం, ఒకవేళ భక్తిహీనత ఉంటే దాన్ని తీసివేసుకుని నీతిమంతులుగా మారుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు నేర్పిన మంచి మాటను బట్టి స్తోత్రాలు. ఈ మాటను బట్టి మాలో భక్తిహీనం తీసివేసుకొని నీతిమంతులుగా మారి ఆశీర్వాదానికి వారసులయ్యే కుటుంబాలుగా మమ్మల్ని చేయమని, కుటుంబాలని, బిడ్డల్ని, ప్రయాణం చేస్తున్న వారిని, స్కూల్కి, కాలేజీలకి, ఉద్యోగాలు వెళ్తున్న వారికి తోడు, భార్యాభర్తలకి సమాధానం ఇచ్చి, చాలామంది సమస్యలు ఉన్నారు, వారి సమస్య నుంచి కూడా విడిపించమని, జ్వరాలు ఉన్న వారిని కూడా స్వస్థపరచమని యేసయ్య నామములో ఈ మనలను అడిగి పొందిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.